హలో గాయ్స్, సో వెల్కమ్ టు ఇండియా బైక్ అండ్ టుడే వీడియో. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మన కార్ అయితే పాడైపోయింది అనమాట. నేనైతే ఇప్పుడు కొత్త కార్ అయితే కొనబోతున్నా. చూద్దాం, కొత్త కార్ అయితే కొందాం. మహీంద్రా తార్ కొందామా, జెడ్ఎక్స్ టెన్నర్ బైక్ కొందామా, కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా స్మోక్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి పనిచేస్తుందో లేదో చూద్దాం పెట్టి. ఇదైతే అసలు పని చేయట్లేదు. నేను ఎక్సలేటర్ నొక్కుతూనే ఉన్నాను, ఇది పని చేయట్లేదు. అసలు నొక్కుతూనే ఉన్నా, ఇదైతే పని చేయట్లేదు. కాబట్టి మనం కొత్త కార్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఇంకా నడుచుకొని వెళ్ళాల్సిందే. సరే, ఇంకా నడుచుకొని వెళ్దాం. నేనైతే వెళ్తున్నా గైస్. ఇక్కడ మనం దూకడానికి ఉంటుందేమో, ట్రై చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్రాంక్లిన్ అయితే ఒకేసారి దొంగ అయిపోయాడు. మన ఫ్రాంక్లిన్ అయితే కింద పడ్డాడు అనమాట. సో కార్ షోరూమ్కి అయితే వెళ్ళిపోదామా. సో గైస్, మనం అయితే కార్ షోరూమ్కి అయితే వచ్చేసాం అనమాట. లోపలికి వెళ్దాం. నేను వెళ్తున్నాను. ఓకే, ఓ మై గాడ్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఓన్లీ నాట్ కార్లోనే అండి. ఓహో, ఇప్పుడు ఆఫర్స్ వచ్చినాయి కదా, అందరూ తీసుకెళ్ళిపోయారు చాలా కార్స్ అని. వీటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నాము. అరే ఏంటిది ఎలా, ఇదేం కార్ గైస్, ఎలా ఉంది ఇది బాగా. ఇది జీప్, ఇది కొండలు ఎక్కడానికి తప్ప ఎందుకు పనికిరాదు. అబ్బా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్, వచ్చేసి ఫార్చునర్ అయితే ఇక్కడ ఉంది. దీని లుక్ అయితే మామూలుగా లేదు. వా, భలే ఉంది దీని లుక్ అయితే. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి అయ్యా గైస్, మహీంద్రా తార్ 4x4. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 4x4 అని రాసింది. నేనైతే ఇదే బుక్ చేసుకుంటాను. నాకు ఎందుకన్నా మహీంద్రా తారే ఇష్టం. నేనైతే ఇది బుక్ చేసుకుంటాను. నేనైతే మహీంద్రా తార్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. మన ఇంటికైతే డెలివరీ వచ్చేది. సో మనం అయితే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా పరిగెడుతున్నాను. సో గైస్, మనం అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. అదైతే డెలివరీ వచ్చేది. నేనైతే అమౌంట్ మొత్తం అంతా కట్టేసాను. ఇంకా లోపలికి వెళ్ళి కాసేపు అలా పడుకోవచ్చు. ఫ్యాన్ ఆన్లో పెట్టుకున్నామా? ఓకే, ఏసీ ఆన్లో ఉందా? ఆన్లో ఉంది గైస్. సో నేనైతే ఇంకా పడుకుంటున్నా. ఇంకా పడుకోవచ్చు గైస్. మనకైతే ఫోన్ వచ్చింది అనమాట. మన మహీంద్రా తార్ డెలివరీ అయితే వచ్చేసింది. సో బయటికి వెళ్ళి చూద్దాం మన మహీంద్రా తార్ ఉందో లేదో. అరే గైస్, మన మహీంద్రా తార్ లేదేంటి? వాళ్ళు డెలివరీ వచ్చేసింది అన్నారు. ఒక్క నిమిషం, అక్కడ ఏదో ఉంది, ఏంటది? ఓ గైస్, మహీంద్రా తార్ అయితే వచ్చేసింది అనమాట డెలివరీ. మీరు దీని లుక్ చూసుకోవచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. చూడొచ్చు మీరు ఇట్లా. మహీంద్రా తార్ 4x4. నేనైతే ఎక్కేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, దాని లుక్ వచ్చేసి వేరే లెవెల్ ఉంది అసలు. సో లోపలికి అయితే వెళ్ళిపోతుందా? అయ్యో, అప్పుడే లోపలికి వస్తే ఎలాగా? ఒకసారి ఊరంతా ఒక రౌండ్ వేసి వద్దాం. మీరు మామూలుగా ఉండదు, మహీంద్రా తార్ మామూలుగా ఉండకూడదు. సో బైక్ అయితే చూసుకోవచ్చు, ఇదైతే చాలా స్పీడ్గా ఉంది.
గైస్ మన మహేంద్ర తార్ డోర్ వచ్చేసి లూజ్ అయింది అనమాట. అనవసరంగా వేసాను గైస్ స్కిడ్. ఇక్కడ మీరు చూసుకొచ్చి ఇదైతే లూజ్ అయిపోయింది అనమాట. సెట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇదైతే సెట్ అవ్వట్లేదు. సో ఇంకేం చేస్తాం, దీన్ని మళ్ళీ రిపేర్కి ఇవ్వాల్సిందే. మొత్తం రిపేర్ చేద్దాం. సో గాయస్ ఇంటికైతే వచ్చేసాను. రేపు పొద్దున్న దీన్ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చింది గైస్ డెలివరీ, అప్పుడే పోగొట్టేసాను. సో ఇప్పుడైతే దీన్ని పార్క్ చేసేయచ్చు ఈ పక్కకి. నేనైతే ఇక్కడ పార్క్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పార్క్ చేసి మీకు లోపలికి వెళ్ళి పడుకోవచ్చు. ఒక్క నిమిషం మీకు కూడా చెప్పడం మర్చిపోయాను. మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం అదైతే వచ్చేద్ది అనమాట. నెక్స్ట్ పార్ట్ త్వరలోనే వెయిట్